హలో, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క కృపను బట్టి మీరు బాగుంటారు. ఈ రోజున సాయంత్రం 6 లోపల మీకు ఒక అద్భుతమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. యోహాను సువార్త 16:20, యెషయా గ్రంథం 60:20 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ 2 వాగ్దానం బట్టి నీ దుఃఖము సంతోషంగా మారబోతున్నాయి, నీ యొక్క చేదు మధురంగా మారబోతున్నాయి, నీ యొక్క జీవితంలో ఉన్న బాధలు ఆశీర్వాదకరంగా ఈ రోజే దేవుడు మార్చబోతున్నాడు. దేవుడికి ఒక రాత్రి చాలండి మిమ్మల్ని విడిపించడానికి. దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సందేశంలో మరి ఒకటి ఏంటంటే, దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? ఏ రోజు చేతులకు దేవుడు తప్పించబోతున్నాడు. ఎవరెవరు తప్పించాడో చూడండి. ఏ రోజు చేతికి దేవుడు మరియాను తప్పించాడు, యోసేపును తప్పించాడు, తర్వాత యేసును తప్పించాడు, తర్వాత మనం చూస్తే జ్ఞానులందరూ తప్పించాడు. ఇలాగ మనం చూస్తే తర్వాత దేవుని బిడ్డలారా, ఆ పట్టణంలో అనేక మందిని ప్రభు తప్పించాడు. అలాగే ఈ రోజు ఏ రోజు చేతిలో నేను ఉన్నాను, మందర ప్రయోగాల చేతిలో ఉన్నాను, మాంత్రికుడు ఒక చేతిలో ఉన్నాను. ఏ రోజు చేతికి ఎలాగైతే దేవుడు మరియా, యోసేపును, యేసు ప్రభుని, జ్ఞానులను తప్పించాడు, అలాగే మిమ్మల్ని కూడా మాంత్రికుడు ఒక చేతుకు, మనుష్యుల ఒక దుష్టుల ఒక చేతుల నుండి, అంధకార శక్తుల ఒక చేతుల నుండి ప్రభు తప్పించబోతున్నాడు. యెషయా గ్రంథం 46:2-3 అంటున్నాడు, నేను నిన్ను తప్పిస్తాను అంటున్నాడు. మిమ్మల్ని దేవుడు తప్పించకపోతే ఆయన నామాన్ని మీరు ఎరగటంలో అర్థం లేదు. దేవుని బిడ్డలారా, కీర్తన 91:14 రాయబడి ఉంది, అతను నా నామాన్ని ఎరిగిన వాడు కనుక నేను అతను విడిపిస్తాను అంటున్నాడు. అంతేకాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఖచ్చితంగా విడుదల కలుగుతాయి. మీతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17 చదవండి. ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ విడుదల ఉంటుంది. అంతేకాదు, యోహాను సువార్త 8:34 రాయబడి ఉంది, సత్యం మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాయి, కుమారుడు మమ్మల్ని విడిపిస్తాడు. ఈ రోజు మీరు సంపూర్ణమైన విడుదల పొందబోతున్నారు. దేవుని మాటలు మీరు నమ్ముతారా? దయ్యపు చూసిన కళలను, దర్శనాలని, దెయ్యం నుండి వచ్చే మాటలు మీరు నమ్ముతారా? లేకపోతే దుష్టుడు పలికే మాటలు నమ్ముతారా? లేకపోతే దేవుని మాటలు నమ్ముతున్నారా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏ రోజు కంటే దేవుడు ఎంత జ్ఞానం గలవాడో, ఎంతటి గొప్పవాడో, వాడొక ఉద్దేశాల ఆలోచనలను తారుమారు చేసి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయినట్టుగా దేవుడు చేశాడు. అలాగే మీ జీవితంలో మీకు విరోధంగా రూపపడ్డ ఏ ఆయుధం వర్ధలకుండా యెషయా గ్రంథం 54:17 ప్రకారం దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి నీకు విరోధంగా రూపపడిన ఏ ఆయుధం వర్ధలే, నాశనం అయిపోతాయి, పతనం అయిపోతాయి. నిన్ను దేవుడు విడిపించి ఆర్థిక ఇబ్బందుల నుండి, అప్పుల నుండి, సమస్యల నుండి, రోగం నుండి విడిపించి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. త్వరలో మీ పిల్లల విషయంలో అద్భుతం జరగబోతున్నాయి. ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం ఇవ్వబోతున్నాడు, సంతానం లేని వాడికి సంతానం ఇవ్వబోతున్నాడు, అప్పుల నుండి విడుదల చేయబోతున్నాడు, రోగం, తెగులు, శాపం నుండి విడుదల చేయబోతున్నాడు. ఈ మాట పట్టుకొని గట్టిగా ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఏ రోజు చేతి నుండి యేసు, మరియా, యోసేపును తప్పించినట్టుగా కుటుంబ సభ్యులు తప్పించండి. అంధకార శక్తుల్లో బాధపడుతున్న వారు తప్పించండి. మంత్ర శక్తుల చేత పీడించబడుతున్న వారిని తప్పించండి ప్రభా. యేసు నామములో పరిపూర్ణమైన విడుదల కలుగును గాక, ఆత్మకార్యం జరుగును గాక. ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విత్-ఇన్ 6 daysలో మీకు అద్భుతం జరగబోతున్నాయి. మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. ప్రభువును దీవించిన గాక. ఆమేన్.